ఇది ఒక చిహ్నం అండి, కోటకి చిహ్నాలు అన్నమాట. ఇవి బురుజులు అంటాం కదా, అవి కోట రహస్యాలకు సంబంధించినవి. బాబా ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చూడలేదండి. ఇది వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ చెక్కున్నారనుకుంటండి. సమాచారాలు అయితే ఇక్కడ ఉంటాయి అనుకుంటుంది. అసలు ఎలా లేసిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఆశ్చర్యం, ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మరి అయితే కొంచెం ముందుకెళ్ళి ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా చాలానే ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. వీడియోలు ఎంత అయితే ఎక్కువైతుంది అని చెప్పేసి మీరు స్కిప్ చేయమాకండి. వీడియోని చూసే కొద్దీ చూడబుద్ది అయితే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాలేరు సాధారణంగా. కొంతమంది అయితే అతి కష్టం మీద యూట్యూబర్స్ అయితే వచ్చి తీయచ్చు, లేదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ ప్రజలైతే, గ్రామస్తులు అయితే వచ్చి చూసుకుంటారు ఫ్రెండ్స్. అది అడవిలో లేదని పని ఉంటే, ఏమైనా కట్టెలకు వచ్చిన వాళ్ళు, పొలానికి వచ్చిన వాళ్ళు, మామిడి తోటలకు వచ్చిన వాళ్ళు అయితే కుదిరిద్ది. మామూలుగా ప్రత్యేకంగా మనం వచ్చి చూడాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఈ వీడియోలలో మనం చూడాల్సిందే. చూద్దాం ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం వీడియోలోకి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నానండి. ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే, నేను ఈరోజు కొంతమంది అయితే రాకాసు గుళ్ళు అంటారండి. కొంతమంది అయితే వీటిని ఆది మానవుల గుహలు అని కూడా అంటారు. కొంతమంది అయితే సైనిక స్థావరాలు నిర్మించుకున్నారు. సైనికులు ఇలా అడవులలో ఉండి ప్రజలను కాపాడటం కోసం పహారా కాసేవాళ్ళంటండి. అంటే శత్రుదేశ రాజులు గనక మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారిని ఈ మధ్యలోనే అరికట్టడానికి కోసమని, అంటే వారి యొక్క సైన్యం ఉంటుంది కదా, సైన్య బలగం అనేది, వారిని అరికట్టడం కోసం అనేది ఒక ప్రత్యేకంగా ఇక్కడ అడవులలో ఈ విధంగా నిర్మించుకుంటారనేది కొంతమంది చెప్పుకుంటారండి. నా వెనకమాల చూసారా ఫ్రెండ్స్, అది కూడా ఒక చిన్న గుహలాగే ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న ఇల్లు లాగా. ఈ రోజులో మనం స్లాబ్ ఏ విధంగా వేసుకుంటాం, మామూలుగా బేస్ మట్టం కట్టి పైన గోడలు కట్టి స్లాబ్ వేసుకుంటారు కదా, అదే విధంగా. కానీ ఇక్కడ స్లాబ్ బదులు రాళ్ళు ఉన్నాయి, బేస్ మట్టం బదులు కూడా ఒకటే ఏకరాయ కింద స్లాబ్ లాగా. కింద కూడా ఒక్కో చోట ఏకరాయ ఉంది, కొన్ని ముక్కలు ఉన్న రాళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కనపడుతున్నాయా? ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తానండి. ఖచ్చితంగా నేను కష్టపడి తీసిందండి వీడియో అనేది. చూడండి ఎంత దట్టమైన అడవిలోకి వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఆదరించండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. కనీసం ఇది 1,00,000 మంది అని చూసే వీడియో ఫ్రెండ్స్. అంతరించిపోతున్న అరణ్యాలలో ఇది మెయిన్ ఫ్రెండ్స్. అంతరించిపోతున్న అరణ్యాలు ఒక ఎత్తు అయితే, ఆ అరణ్యాలలో ఉండే ఒక గుహలు, పూర్వంలో ఉండే గుహలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక ఎత్తు ఫ్రెండ్స్. మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంటాయో మీరే ఆశ్చర్యపోతారు. మీ కళని మీరే నమ్మలేరు. నేను నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్ నా కళని. చూడండి ఫ్రెండ్స్, ఇవి గుహలు. ఆ రోజుల్లో కాకతీయ సైన్యమైన ఉండొచ్చు, లేదా ఇక్కడ ఆదివాసీలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అడవులలో నివసిస్తుంటారు కొంతమంది, వారైనా అయి ఉండవచ్చు. గిరిపుత్రులు, గిరిజనులు అంటారు కదా, వాళ్ళైనా అయి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా గ్రామాలని, వారి యొక్క రాజ్యాలని కాపాడుకోవడం కోసమే ఈ విధంగా సైనిక స్థావరాలు నియమించుకొని ఇంత జాగ్రత్తగా గుట్టలలో అయితే ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఒకటే చూపించుకుంటూ పోతే టైం సరిపోదు ఫ్రెండ్స్. మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మరచిపోలేని కొన్ని కోట చిహ్నాలు, కోట గుర్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను.
పూర్వంలో కాకతీయ వంశానికి రాజరక్షణలుగా సామ్రాజ్య రక్షకులుగా ఉండేవారు వీరభద్రులు, విక్రమకేసరి వంశస్థులు. వారి గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కనబడుతున్నాయి కదా, లోపలైతే పుట్టలు, పెద్ద పెద్ద పుట్టలు అయితే వెలిసాయండి. చాలా పెద్ద అయితే పాములు అయితే ఉండొచ్చు. అందుకోసం చేత నేనైతే అంత ధైర్యం అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి. నెక్స్ట్ మరొకటి చూపిస్తా చూడండి. ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకుంటూ పోతే ఒక 100కు పైగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది దట్టమైన అరణ్యంలో ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయితే పెద్ద పాము పుట్ట ఫ్రెండ్స్. చుట్టూ తిప్పి చూపిస్తా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి, కనబడుతుందండి. ఇది మనకి కనిపించేది వెనక భాగం అండి. ఎదరకు కూడా వెళ్ళి చూద్దాము. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నా. పెద్ద పెద్ద పొట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద పొట్ట. పెద్ద పుట్ట అండి. బహుశా దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నా అండి. పక్కా లోపలైతే పాములు అయితే ఉంటాయండి, పెద్ద పెద్ద పాము పుట్టలు అండి ఇవి. కానీ ఇవి తీసుకొని మనం ఎంత తొందరగా అయితే బయటపడతాం అంత మంచిది ఫ్రెండ్స్. దట్టమైన అరణ్యంగా ఫ్రెండ్స్, కొత్తగా పొద్దుగూకుతుంటుంది. అడవులలో నాకు తెలిసి అయితే క్రూర మృగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. అంటే గుహలు ఫ్రెండ్స్, వీటిని రాకాసు గుళ్ళు అని కూడా అంటారంట. ఆదివాసీల గుహలు కూడా అంటారు, ఆదివాసీల గుహలు. నెక్స్ట్ వచ్చేసి సైనిక స్థావరాలు కూడా అంటారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడండి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం అయినంత వరకు, వీలైనంత వరకు మొత్తం చూపించుకుంటూ వెళ్తుంటా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అనేది. ఇన్ని రోజులు తీసిన వీడియోలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒకటి మాత్రం ఒక ఎత్తు ఫ్రెండ్స్. దట్టమైన అరణ్యం చూసారా ఫ్రెండ్స్. ఆహా, అడవిలలో పక్షులు కూడా అరుతున్నాయి ఫ్రెండ్స్. దట్టమైన అడవిలో ఎలా కొండల మధ్య, బండల మధ్య, రాళ్ళ మధ్య చూడండి ఫ్రెండ్స్. కానీ ఇది సమానంగా కొద్దిగా అటు ఇటుగా రాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మనం ఏ విధంగా వాడతాం అలా గోడల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే కొంచెం ఇది ఫస్ట్ మీకు చూపించా కదా ఆ గుహ ఫ్రెండ్స్. రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. కిందకి ఇది నేనైతే కిందకి వెళ్ళి కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంత ఎత్తు నుంచి ఎక్కి దిగా కిందకి. అంటే మరీ ఎత్తేం కాదు, కొద్దిగా ఎత్తులోంచి. పక్కనే ఇది ఉంది ఫ్రెండ్స్. బహుశా అది కూడా ఈ ఆది మానవుల గుహలు కూడా అంటారు ఫ్రెండ్స్. అదేనేమో చూద్దాం.
కాదు ఫ్రెండ్స్, ఇదైతే ఒక బండ. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు అరణ్యం ఫ్రెండ్స్. అయితే మేమైతే చాలా దాటుకుంటూ వచ్చినాము, ఇంకా మీకు చూపెట్టాలని. ఇంకా పొయ్యే కొద్ది ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాంటి గుహలు అనేవి చూపించుకుంటూ వెళ్తాం. ఆది మానవుల గుహలు అంటే ఆషామాష కాదు ఫ్రెండ్స్, ప్రాణాలు తెగించి వెళ్ళాలి కొంత. అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది. అదిగోండి ఫ్రెండ్స్, వెళ్తున్నా నేనైతే. ఇంకా వేరే ఎత్తుక్కోవడానికి వెళ్తున్నా, ఉన్నాయి చాలా. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను. చుట్టూ పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్తే మాత్రం ఏమైనా పాములు వస్తే మాత్రంకి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి మనం చూసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొకటి, ఇదొకటి, ఇటు ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు 3 చూపించా. ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళే కొద్దీ చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేదైతే ఇంకొకటి, ఇంకో గుహ ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక మూల హోలైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒకటే బండ కింద. మన బేస్ మట్ట ఏ విధంగా కట్టుకుంటాం, ఇప్పుడంటే చెట్టు వచ్చింది. ఇదైతే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, కొన్ని వేల సంవత్సరాల కిందే. బహుశా దీంట్లో ఏమైనా ఉన్నాయో ఫ్రెండ్స్. లోపల పాములు ఉంటాయేమో ఫ్రెండ్స్, లోనకైతే వద్దులే ఫ్రెండ్స్. అడవిలోగా ఫ్రెండ్స్ ఇది వచ్చింది. మనం తీయాల్సిన మటుకే తీయాలి ఫ్రెండ్స్, అంత మించి అయితే ఎక్కువ పోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఒకటే బండ. చూడండి, పైన ఒకటే బండ, కింద ఒకటే బండ, సపోర్ట్లు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీతో ఇవి అయితే వేసారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఎవరికి అర్థం కావు. ఆ పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇంకొక బండ కూడా ఆనిచ్చుంది. అటేమన్నా ద్వారం ఉందేమో చూద్దాం. ముందుకు వెళ్దామా? చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇటు కూడా దారి ఉంది. అబ్బా, ముళ్ళు అయితే గుచ్చుకొని ఫ్రెండ్స్ చేతులండి. అయితే చూడండి, చేతులకైతే ఏ విధంగా దెబ్బలు అయితే తగిలినాయో. పరికంప ఫ్రెండ్స్ చుట్టూరు. వామో, ఈ బండ ఒకటే ఆనిచ్చుంది ఫ్రెండ్స్ దీని మీద. అంటే అప్పట్లలో మానవులకి ఎంత బలం ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బండ, ఆ చివర చిన్న మొక్క. అంటే వాళ్ళకి, మనకు కాదు ఫ్రెండ్స్. చూడండి అది ఎంత ఉందో చూపిస్తా. కింద వచ్చేసి ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇటు వచ్చిన మొక్క కింద వచ్చేసి ఈ చివర, అది ఎంత పెద్ద బండ కదా ఫ్రెండ్స్. ఈ చివర వచ్చేసి ఒక 6 అంగుళాలు పైన, కింద ఒక అడుగు ఉంది సార్, అడుగు ఉంది ఫ్రెండ్స్. 14 అంగుళాలు కనుకొండొచ్చు. అమ్మ, ఒక చేయలేదు ఫ్రెండ్స్. ఈ గుట్టాన్ని ఎక్కి దిగేసరికల్లా మాట తడబడుతుంది. అడవిలో చాలా దూరం నడుచుకుంటూ వచ్చామండి ఈ వీడియో కోసం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ బండ అయితే ఏక బండ అండి, ఏకశిల అంటారు కదా, ఒకటే బండ. ఏది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒకటే బండ. అంటే ఇట్లా పొడుగు, 7 నుంచి ఇలా పొడుగు ఫ్రెండ్స్. కనీసం ఎన్ని అడుగులు ఉంటుందంటే ఇది ఒక 15 అడుగులు ఉండొచ్చు బండ బారుగా. ఇది 1 2 3 అంటే 127 4 31
ఆనాటి కాలంలోనే ఇది ఒక 3 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. 3 అడుగులకి కొంచెం తగ్గిద్ది, 7 నుంచి 7 దాకా. ఇటు 15 అడుగులు 18 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ పొడుగు. అంత పొడుగు బండని ఏ విధంగా లేపారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలుకే వాళ్ళ టెక్నాలజీ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, అది ఒక ఎత్తు అయితే అది ఆ బండ లేపడమే అంత మనం అనుకుంటే, ఈ బండ ఫ్రెండ్స్, ఈ బండ 7 నుంచి సేమ్ ఇది కూడా 13 అడుగులు అట్లా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ 13 అడుగుల బండ పొడుగు వచ్చేసి ఇది కూడా 15 అడుగుల పైనే ఉంటుంది. అసలు ఎలా లేచిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఆశ్చర్యం, ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడారు అర్థం కావట్లే. ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం ముందుకెళ్ళి ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. వీడియోలు ఎంతైతే ఎక్కువైతుంది అని చెప్పేసి మీరు స్కిప్ చేయమాకండి. వీడియోని చూసే కొద్దీ చూడబుద్ధి అయితే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాలేరు సాధారణంగా. కొంతమంది అయితే అతి కష్టం మీద యూట్యూబర్స్ అయితే వచ్చి తీయచ్చు, లేదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ ప్రజలైతే, గ్రామస్తులు అయితే వచ్చి చూసుకుంటారు ఫ్రెండ్స్. అది అడవిలో ఏదైనా పని ఉంటే, ఏదైనా కట్టెలకు వచ్చిన వాళ్ళు, పొలానికి వచ్చిన వాళ్ళు, మామిడి తోటలకు వచ్చిన వాళ్ళు అయితే కుదిరిద్ది. మామూలుగా ప్రత్యేకంగా మనం వచ్చి చూడాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఈ వీడియోలలో మనం చూడాల్సిందే. చూద్దాం ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం వీడియోలోకి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటే కనబడేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక బండ ఫ్రెండ్స్. దాన్ని మీకు చూపించింది అది. అంటే ఆ రోజుల్లో అడవిలో గ్రామాలు ఉండేవి అనుకుంటా ఫ్రెండ్స్. కాకతీయుల కాలంలో అయితే ప్రజల్ని కాపాడటం కోసం ఈ విధంగా అడవిలలో స్థావరాలు అయితే నిర్మించుకునేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఏ విధంగా ఉన్నాయో. పుట్ట అయితే మామూలు లేదు ఫ్రెండ్స్. బహుశా పాములు అయితే పక్క ఉంటాయి ఫ్రెండ్స్. సార్లు అయితే కనపడుతున్నాయి. ప్రాణాలు తెగించి తీసిన వీడియో ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఒక గుహ కాడ ఎక్కువసేపు ఉండకూడదు, బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎన్ని చూపించేస్తే ఏదో లెక్క అయితే లేదు ఫ్రెండ్స్. చూసే కొద్ది ఉన్నాయి. పూర్వంలో గ్రామాలైనా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అడవి మార్గంలో వాళ్ళు ఏ విధంగా జీవించారో అయితే నాకైతే తెలియదు. ఏం తిన్నారో పాపం, ఎలా ఉన్నారో. అంత పెద్ద దట్టమైన అడవి. బహుశా ఈ అడవిలలో క్రూర మృగాలు అయితే ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. పులులు అయితే పక్కా ఉండొచ్చు ఫ్రెండ్స్. నాకైతే సమాచారం అయితే లేదు, ఉన్నాయని సంగతి తెలియదు. కానీ ఈ అడవి వాతావరణం చూస్తుంటే పుల్లు, ఎలుగొడ్లు, పక్క అడవి గేదెలు, అడవి దొన్నలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎక్కువసేపు ఏడామంటే దేనికో దానికి అయిపోతాం. కానీ చాలా జాగ్రత్తగా తీసినాం ఫ్రెండ్స్. ఎక్కువైతే లోతుకి వెళ్ళట్లేదు అడవిలోకి అయితే. మామూలు పైపైన తీస్తున్నాం. సమయం ఉంటే కానీ ఫ్రెండ్స్ తీద్దాం. ఇంకా ఫుల్ తీసి మీకు మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఇవాళ. ఈ గుహలోనే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొకటి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అలాగే ఉన్నాను ఫ్రెండ్స్. ఇటు కూడా చూపిస్తా. మీకైతే కెమెరా అయితే బ్యాక్ పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇక అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఆ ముళ్ళ కంపలో అయితే ఉంది ఫ్రెండ్స్. పెద్దది ముళ్ళ, అవన్నీ చెట్టు, ముళ్ళ తీగలు, ముళ్ళ చెట్లు. జూమ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇది చూపించా ఫ్రెండ్స్ మీకు నేను. మనం చూసింది ఇది. నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. వామ్, అసలు ఏ విధంగా నిర్మించారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు బండ చూడండి ఫ్రెండ్స్, అసలు ఏ విధంగా కూర్చుంది. చూడండి రాయి సపోర్ట్ ఎలా పెట్టారో. ఆ రోజు ఏనుగులతో ఉపయోగించారా లేకపోతే ఏమన్నా యంత్రాలు తయారు చేశారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కోటలు అయితే ఏ విధంగా నిర్మిస్తారో అదేవిధంగా
వీటిని కూడా నిర్మించారు. పెద్ద పెద్ద బండలు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంత పెద్ద బండ, జాయింట్ పొడుగు. మనకు కనిపించే చార ఉంది కదా, ఈ చార అనేది పొడుగు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అటు ఒక జాయింట్, ఇటు నుంచి ఇటు ఒక జాయింట్, ఇటు ఎంతో పెద్దది ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్ళి చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పరికంపులు ఫ్రెండ్స్ చాలా గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్. నాకు ఇక ఇలాంటి గుచ్చుకుని బ్లడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల ఫ్రెండ్స్. ఇది ఏమన్నా వారు ఇల్లు కింద ఉపయోగించుకున్నారా, సేద తీరడానికి ఉపయోగించారా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అటు తిరిగి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళైతే కష్టపడేమన్నా సేద తీరడానికి, కాసేపు ఎడ పండుకోవడానికి ఏమైనా నిర్మించుకున్నారేమో తెలియదు, లేదా శత్రువుల నుండి ప్రజలు కాపాడటం కోసమే నిర్మించుకొని ఉండొచ్చు. ఎవరు వచ్చినా శత్రువులు అడవి మార్గాన్ని వచ్చేవారు అనుకుంటా ఆనాటి కాలంలో. వారిని అడవిలోనే ఆపేవాళ్ళు అనుకుంటా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, పోయేగొద్దునే ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకొక చోటకండి. ఒకటి కాదు, రెండు కాదు ఫ్రెండ్స్, అడవి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగోండి, మనం చూసుకున్నట్టయితే ఈ చెట్ల పక్కన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ చూసినా బేవచ్చమైన పొట్లనే ఫ్రెండ్స్. అందుకే నేను ధైర్యం చేయట్లా లోపలికి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్న హోల్ ఉంది కదా, ఈ హోల్కి చిహ్నం ఏంటనుకుంటున్నారా? నిధి నిక్షేపాలకి, అంటే అడవులలో ఆ రోజుల్లో దాచిపెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. అదే అనుకుంటా నిధి నిక్షేపాలకి చిహ్నంగా అయితే ఈ విధంగా ఉంటాయంట ఫ్రెండ్స్. నాకు తెలీదు, మొన్న ఈ మధ్యనే ఎవరో చెప్తుంటే విన్నా ఫ్రెండ్స్. నేను అక్కడి నుంచి ఎక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. లైన్లో ఉండండి ఫ్రెండ్స్, చూద్దాం ఇందులో ఏముందో. వద్దులే ఫ్రెండ్స్, అండ్ పాములు ఉంటాయి లోపలికి వెళ్తే. పైన చూడండి ఫ్రెండ్స్, స్లాబ్ ఎట్ట ఉంటుందో అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. మన స్లాబ్ కాడికి ఇదే నున్నగా సమానంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే పైన. నెక్స్ట్ ఇంకో దానికి పోదాం ఫ్రెండ్స్. అదిగోండి ఎదురు ఇంకోటి కనబడుతుంది కదా, అక్కడికి వెళ్దాం. వామ్మో ఫ్రెండ్స్, పక్క మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. బహుశా సమాధులా లేకపోతే వారు నివసించిన ఇల్లుల గుహల అనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పక్కన ఇంకొకటి అయితే ఉంది ఫ్రెండ్స్. లోపలైతే బేవచ్చమైన పుట్టనే ఫ్రెండ్స్. ఒకటో రెండో చూస్తేనే మనం ఏదో అనుకుంటాం ఫ్రెండ్స్, అలాంటి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వందల్లో ఉంటాయి నాకు తెలిసి. ఎదుగుని ఫ్రెండ్స్, మళ్ళీ ఆడ కూడా ఒకటి ఉంది. ఒకటంటే మనకి చూడటానికి ఒకటే కనపడుతుంది ఫ్రెండ్స్, అడిగేలే శాఖలో 2-3 ఉంటున్నాయి ఫ్రెండ్స్ పక్కన. ఆ రోజులు ఇల్లు అయితే ఈ విధంగా నిర్మించుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్.
వీటిని కొందరు రాక్షస గుళ్ళు కూడా అంటున్నారు ఫ్రెండ్స్. మరి అంటే కొంతమంది పూర్వంలో నరమాంస భక్షకులు వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా ఉండేవాళ్ళని ఇటు సైడు ఈ ఏరియాలలో అంటున్నారు ఫ్రెండ్స్. మరి లేకపోతే కొంతమంది దుండగులు బందిపోట్లు ఉంటారు కదా ఫ్రెండ్స్. బందిపోట్లు అంటే బంగారం దోచుకుని ప్రజలను అయితే ఇక్కడ అంటే కొంతమంది అడిబాట వచ్చే వాళ్ళైతే చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నగలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వజ్రాలు అనేవి వీళ్ళైతే స్వాధీనం చేసుకునే వాళ్ళని కూడా చెప్తున్నారు. అవి నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేసి తెలపండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? తెలంగాణలోనే ఫ్రెండ్స్. ఇది నేను చూపించేదంతా చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి అమ్మా తిరిగి అయితే నాకు అలుపు వస్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే అయిపోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఒకటే బండ ఫ్రెండ్స్, ఇది పెద్దది చూడండి. ఇక్కడ మాత్రం జాయింట్ ఈ 3 రాళ్ళు ఫ్రెండ్స్, ఆ చివరొకటి ఈ చివరొకటి. ఇది బహుశా ఇవి వారి సమాధులా లేకపోతే ఏమన్నా బందిపోట్లు గుహల లేదా సైనిక స్థావరాల సైనికులు నివసించేవారా ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకెవరికైనా ఈ ఒక్క గుహల గురించి తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఫ్రెండ్స్. వీళ్ళు వెళ్ళడానికి ఒక పక్కే ద్వారం ఉంచుకున్నారు ఫ్రెండ్స్. మరి చుట్టూ పరికంప ఫ్రెండ్స్, మొల్ల కంపలో పరికంపలో వాటి మధ్యలోంచి వెళ్తున్నా ఫ్రెండ్స్. నేనైతే గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇటైతే ద్వారం మూసేసి ఉంది, కనబడిందా? చూడండి ఫ్రెండ్స్. బహుశా ఈ బండ లోపల ఏమన్నా నిధి నిక్షేపాలు కనుక దాచిపెట్టారేమో తెలీదు. చుట్టూరు అయితే డమ్మీ చేస్తుంది ఫ్రెండ్స్. బయట అయితే పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్. అందుకనే మీకు జూమ్ చేసి ఆ సందులోంచి ఆయన కనపడిద్దా అని చెప్పేసి చూసా. బహుశా నాకైతే ఏం కనపట్లేదు ఫ్రెండ్స్. కానీ దీంట్లో నిధి నిక్షేపాలు కనుక ఉన్నాయేమో నాకైతే తెలీదు. ప్రభుత్వం వారి దృష్టికి వెళ్తే కనుక వీటిని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ అంటారు కదా, వాళ్ళ దృష్టికి కనుక వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ వెళ్తే కనుక వీటిని అన్నిటినీ పరిశోధన చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సమాచారం దొరికిద్ది. దేనివల్ల దానికే కావాలి ఫ్రెండ్స్. నేను యూట్యూబర్ని కాబట్టి, యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా వచ్చి అడవిలో తీస్తున్నా ఫ్రెండ్స్. అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే పురావస్తు శాఖ వారు కదా, వారికి అన్నీ తెలుస్తాయి. ఏ సంవత్సరం ఏంటి అనేది కూడా తెలిసిద్ది వాళ్ళకి. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇటు పోదాం.
బహుశా అన్నీ ఓపెన్గా ఉండి ఇది ఒకటే డమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ చుట్టుపక్కల ఈ మధ్యలో అయితే అది సమాధానం అయి ఉండొచ్చు, లేదా దాంట్లో ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నాయా అనేది తెలియదు. ఇది ఇంకోటి ఫ్రెండ్స్, ఇది కూడా చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. కొద్దిగా అంత హోల్ ఉంది, బహుశా ఈ హోల్లోంచి గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. చిన్న హోలే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది ఒక 2 అడుగులు కూడా ఉండదు ఫ్రెండ్స్, అడుగున్నర ఉంటుంది అంతే ఉంది ఫ్రెండ్స్. చుట్టూ డమ్మీ చేసి ఉంది. ఈ హోల్ లోపల ఏమున్నాయో ఏమో మనకేంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే మాత్రానికి పాములు ఏమి లేదు ఫ్రెండ్స్. దేవతా సర్పాలు ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా పూర్వకాలం నాటి దుష్ట శక్తులు ఏమైనా ఉండొచ్చు, లేదా అవి దేవుడు గుళ్ళనే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్, చెప్పలేం కదా. చూడండి ఒకటే బండ ఫ్రెండ్స్ చుట్టూరు అయితే. ఇందా నేను చూపించింది ఒకటే బండ, ఇది ఒకటే బండ ఫ్రెండ్స్. కానీ చుట్టూ జాయింట్లకి అయితే చూడండి ఫ్రెండ్స్, ఏడ మన ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో అట్లా ఇటు పక్క వచ్చేసి ఫ్రెండ్స్ సన్న రాయి, ఇటు ఒక 6 అంగుళాలు రాయండి పొడుగు రాయి, మధ్యలో వచ్చేసి ఒక 2 అడుగులు రాయండి పెద్ద రాయి, బారుగా ఉంది అది కూడా. చూపిస్తా చూడండి, జూమ్ చేసా. ఈ ఫస్ట్ ఇటు పక్క కనబడేది ఇదైతే ఫ్రెండ్స్, ఇక నేను ఏలు పెట్టి చూపిస్తున్నా. ఇదైతే ఒక 6 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, అవి 6 అంగుళాలు ఉంటాయి అలాగే అడ్డం గోడుగా. ఆ గోడుగా అయితే ఉంది ఫ్రెండ్స్ చివరి దాకా. దాని పక్కన అయితే ఫ్రెండ్స్ 2 అడుగుల దాకా ఉంది ఫ్రెండ్స్. దాని పక్క రాయి అది చివరి దాకా ఉంది. దాని మీద ఈ పెద్ద బండ ఒకటే, అది ఎట్లెగిసిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదైతే లేపి పెట్టినాయి ఫ్రెండ్స్, సహజసిద్ధంగా ఏర్పడి అయితే కావు. వారికి ఆ రోజుల్లో ఎంత బలం ఉండేదో, లేదా వారి దగ్గర మాయలో మంత్రాలు ఉండేవో తెలియదు. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేడ ఉన్నాయో. కానీ వెళ్ళే కొద్దీ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి చుట్టూ అరణ్యం, పెద్ద అడవి ఫ్రెండ్స్. ఇది మీరు నమ్మలేరు, నేనైతే ప్రాణాలు తెగించి వచ్చి తీస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఇదైతే. కానీ ఎవరు చేయమాకండి ఫ్రెండ్స్ అట్లా. ఎవరైనా రావాలనుకుంటే ఒక బ్యాచ్ లాగా రావాలి కానీ ఫ్రెండ్స్, ఒక్కలా అట్లా రావద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అడవిలో గేదెల సౌండ్ అయితే వినపడుతుంది. అది ఊళ్ళో గేదెలు అయితే ఏం కాదు, అడవి గేదెలు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఏ చెట్టు ఎక్కాలో నాకు అర్థం కావట్లా. చెట్టు కూడా ఎక్కడ రాదు ఫ్రెండ్స్ నాకు. పూర్వంలో అయితే ఫ్రెండ్స్, కాకతీయుల కాలంలో అయితే వాళ్ళ సామ్రాజ్యానికి కొంతమందిని సర్వ సైనాధిపతులుగా పెట్టుకునేవాళ్ళు. అంటే మంత్రులు, సైనాధిపతులు, సైనికులు ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా. అయితే సర్వ సైనాధిపతులకి పెద్ద సామ్రాజ్యం ఫ్రెండ్స్. కాకతీయ సామ్రాజ్యం అంటే చాలా పెద్దది. అంతకు ముందున్న రాజులకు కూడా సామ్రాజ్యాలకు పెద్దదే. అంత పెద్ద వాటిల్లో కొందరికైతే మంచి ప్రాముఖ్యత అనేది ఇచ్చేవారు ఫ్రెండ్స్. వారు ఆ రోజుల్లో వీరభద్రులు అనేవాళ్ళు ఫ్రెండ్స్. వారు విక్రమకేసరి వంశస్థులు. ఆ చరిత్ర అనేది నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. చాలా చాలా గొప్పగా ఉంటుంది. అయితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు కూడా ఆ రోజుల్లో వీరభద్రులకి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. వారు కనుక అడవులలో ఇలా ఉండి గ్రామాలు రక్షించడం కోసం, సామ్రాజ్యాన్ని కానీ రక్షించడం కోసం కూడా అయి ఉండవచ్చు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో నాకు తెలపండి ఫ్రెండ్స్. గుప్త నిధుల కోసం ఎవరైనా దొండగులు వచ్చి ఈ విధంగా చికాకు అయితే చేసి ఉండవచ్చు. దీని మీద అయితే ఒక పెద్ద బండ ఉండేదనుకుంటా ఫ్రెండ్స్, తొలగించారనుకుంటా. ఇది చిన్నదే ఫ్రెండ్స్, చూడండి చూపిస్తాగండి ఎదరికి వెళ్ళి, లేదా ఇది సమాధా తెలియదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అటుపక్క 2 చిన్న చిన్న బండలు నిలబెట్టి ఉన్నాయి. అంటే చిన్నవి కాదు ఫ్రెండ్స్, అవి పెద్దయే. అంటే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఇది చిన్నవి ఫ్రెండ్స్. మరి దీనిపైన ఉన్న బండ అనేది తొలగించి ఉండవచ్చు. ఎవరైనా దుండగులు గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరిపి చికాకు చేసి ఉండవచ్చు. ఏదైనా ఫ్రెండ్స్ మన భారతదేశ సంపద, వాటిని దుర్వినియోగం చేయకూడదు.
ఏదైనా మన భారతదేశ సంపద కాబట్టి చాలా జాగ్రత్త కాపాడుకోవాలా, అడవులను కూడా రక్షించుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా ఉండే ఫ్రెండ్స్ ఎక్కడైతే అవి గుహలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి. ఇదైతే డమ్మీ చేసింది ఫ్రెండ్స్, చుట్టూరు చిన్న దారిలాగా ఉంది కానీ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇది వర్షాల వల్ల అయితే, వాతావరణం వల్ల వర్షాల వల్ల అయితే కుంగిపోయి ఉండవచ్చు లోపల కొద్దిగా. చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. ఇది పెద్ద బండ, అసలు అంత పెద్ద బండ ఏ విధంగా లేచిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది అంతా చూడండి, 20 అడుగుల బండ ఉంది ఫ్రెండ్స్. ఇది అంత 20 అడుగుల బండ ఏ విధంగా లేపుతారు ఆ రోజుల్లో చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్గా ఉన్నది 9, ఓ 10 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండ 10 అంగుళాలు ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పొడుగు ఒక 15-20 అడుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్ పొడుగు. వీటి పైన వచ్చేసి బండ 20 అడుగుల బండ. అసలు అంత ఎట్టలేసింది ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారు, లేకపోతే ఆ రోజుల్లో మానవులు ఎంతో బలిష్టంగా ఎంతో ఎత్తుగా ఉండేవాళ్ళు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 12 అడుగులు 15 అడుగులు ఎత్తులో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. వారి యొక్క సంపదని ఇక్కడ దాచిపెట్టని ఉండవచ్చు. లేకపోతే అయితే కాకతీయుల కాలంలో అయితే ఫ్రెండ్స్ వీరభద్రి వాళ్ళకైతే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అనేది ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సైనికుల్లో కానీ సైన్యాధిపతుల్లో కానీ రాచరికల్లో కానీ వారిని మించిన వీరులు లేరని ఆనాటి కాలంలో అనుకునేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకటే బండ. ఈ బండ కింద రాళ్ళు అయితే కనపట్లేదు ఫ్రెండ్స్, సమానంగానే ఉంది. పైన అయితే కింద అయితే కొద్ది గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఉంది ఫ్రెండ్స్ కింద. కాకపోతే ఇది చూడండి ఫ్రెండ్స్, అంత కింద కొంత భూమిలోకి ఉంది ఫ్రెండ్స్. కింద చుట్టూ చూపిస్తా చూడండి. చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. బహుశా నిధి నిక్షేపాలు అయితే ఉండవచ్చును. అబ్బో, లోపల పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నది ఫ్రెండ్స్, ఒక 4 అంగళాలు 6 అంగళాలు సందు అయితే ఉంది. అంతకు మించి అయితే ఇది డమ్మీ చేసి ఉంది. ఇదైతే పురావస్తు శాఖ వాళ్ళైతే పరిశీలిస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ వీటిలో ఏమున్నాయి ఏమిటి అనేది. కానీ టూరిస్ట్ ప్రదేశంగా చేస్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలో. ఇది ఇంకోటి ఫ్రెండ్స్, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఫ్రెండ్స్ చుట్టూ సమానంగా ఉంది. ఒక అడుగున్నర ఎత్తు అయితే మనకి సందు అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది భూమిలోకి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవి రావి అనేది మనకి రాయి కనపడేది పైకి కనపడుతుంది కదా మనకి. చూడండి, ఇట్లా కొంచెం కనపడుతుంది కదా గ్యాప్, 1 అడుగున్నర వెళ్ళటానికి. బహుశా ఇవి ఇంకొక 4-5 అడుగులు కిందకైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులు దాంట్లో పండుకునే అంత ఉండాలి కదా ఫ్రెండ్స్. అంత ఉండాలంటే కనీసం 10 అడుగులు గ్యాప్ అయినా ఉండాలి కిందకి. అంటే ఆ రోజుల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, హైట్ మనుషులు కాబట్టి చెప్పలేం. తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. అడవిలో ఎక్కువసేపు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎట్నుంచి అడవి మృగాలు వచ్చి దాడి చేస్తాయో తెలీదు. నేనైతే మీకు చూపించడం కోసమనే చాలా కష్టమైనా సరే తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. అబ్బో, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. ఇక్కడ రాయిని అయితే తొలగించారు ఫ్రెండ్స్. చూసారా, పైన దొండగలు చేసిన పని అండి ఇది, గుప్త నిధుల కోసం. చూసారా, ఇటు పక్క తొలగించి పడేశారు రాయిని. చూడండి, ఈ రాయిని అయితే దీని మీద నుంచి పొడిసి మరీ తీశారు ఫ్రెండ్స్. అది మొక్క కాదు, పెద్ద రాయే.
ఇట్లా పైకి ఎక్కి చూద్దాం ఫ్రెండ్స్ ఏముంది ఏంటి అనేది. లైట్ కూడా వేసి చూద్దాం. లైట్ వేసా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. గుప్త నిధుల కోసం అయితే చాలామంది దొండగులు అయితే చికా చేశారు ఫ్రెండ్స్. ఇవి కూడా భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయ సంపద అన్నట్టే ఫ్రెండ్స్. ఆనాటి కాలంలో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల అయితే కాదు, మనుషులేనండి చికా చేసేది. ఎప్పుడు ఎలాంటి తప్పుడు పనులు చేయమాకండి ఫ్రెండ్స్. రాబోయే తరాల వారికి చూపించడానికి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒకటి చూపిస్తున్నా. ఇది కొంచెం వింతగా ఉంది ఫ్రెండ్స్. బహుశా ఇది అయితే సమాధులు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది వారి పూర్వీకుల యొక్క సమాధులు అయితే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఎంతో పొడవైంది, పొడవుగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక రాయి చెక్కి సమాధి చేశారు అనుకోండి ఫ్రెండ్స్. చూడండి కనపడుతుందా ఫ్రెండ్స్? అంటే ఆ రోజుల్లో మనుషులు కనీసం 14 అడుగులు ఉండేవి అనుకోండి ఫ్రెండ్స్. ఇది 14 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సమాధి అనేది. అయితే సమాధిలే ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. అంటే గ్రామాలు ఇందులోనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి అడవిలో. వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కనపడింది మనకి. మీకు లైట్ వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, అంతకే అవసరమైతే. చూడండి జూమ్ చేసి చూపిస్తా. కనబడుతుందా? లేదా గుప్త నిధుల కోసం ఏమన్నా చాలా మంది దొండగులు చర్చగా చేస్తే చేసి ఉండవచ్చును. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకో వీడియో తీద్దాం. అదే ఇంకొక చోటుకి వెళ్ళి చూపిస్తా. అమ్మా ఎన్ని తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్. ఇవి వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైతుందండి, కానీ చూడాలి ఫ్రెండ్స్. చూడండి పక్క పక్కన ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎంతో జాగ్రత్తగా ఉన్నాయి తీయాలి ఫ్రెండ్స్ మనం. ఇందాడైతే అడవి గేదెలు వచ్చినట్టుంది ఫ్రెండ్స్. వాటి క్యాక్లిన్ అయితే నాకు భయం వేసింది, అందుకే ఎక్కువ లోతుగా అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అడవి లోపలికి వెనక్కి తిరుగుదాం అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం దగ్గరలో ఉండి చూపించి నేనైతే వెనక్కి వెళ్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దోమలు అయితే కొడుతున్నాయి అడవిలో కదా. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది కదా. ఇది ఇంకోటి ఫ్రెండ్స్ చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అబ్బో నడవలేకపోతున్నాను ఫ్రెండ్స్, మొత్తం తీయలేకపోతుంది నడిచి నడిచి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకోటి ఫ్రెండ్స్. అంటే కిందకుంటే ఉండొచ్చు ఫ్రెండ్స్, ఇంకా బండ్లా కిందకున్నాయి ఫ్రెండ్స్ ఆడ. ఫ్రెండ్స్ అవతల అయితే ఏదో అడవి బర్రెలు అయితే సౌండ్ అయితే వినపడుతుంది ఫ్రెండ్స్. మనం అర్జెంటుగా బయటకు అయితే వెళ్ళిపోవాలి. అవి మన మీదకి వచ్చి దాడి చేసే లోపల మనం పారిపోవాలి ఫ్రెండ్స్. అవి అడవి గేదెలా లేకపోతే గ్రామాల్లో గేదెలా తెలియదు, చుట్టుపక్కల గ్రామాల్లో అవి ఫ్రెండ్స్. ఈ కింద రాళ్ళు చూసారా, రాళ్ళు రప్పలు. దొండగులు కనుక గుప్త నిధుల కోసం ఇలాంటి వాటిని చికిచికా చేసి ఈ విధంగా అయితే చేసి ఉండవచ్చు. తప్పు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అలా చేయమాకండి, తప్పు. మనం అప్పలంగా దొరికే అడుగు గురించి ఎప్పుడు ఆశించకూడదండి. కష్టపడి సంపాదించుకోవాలి. మనం ఎంత కష్టపడితేనే మనకు వస్తుందండి. అది కష్టపడి పని చేసుకోవాలి, జాబులు కానీ పని కానీ ఏదైనా సరే.
అప్పలంగా వస్తుందని చెప్పేసి మన అడవుల్లో పోయి గుప్త నిధుల కోసం చికా చేయటం అలాంటివి చేయకూడదు. అవి మ్యాక్సిమం దొరకవు ఫ్రెండ్స్, అవన్నీ ఉత్తమ ఆటలే. ఉంటే ఉండొచ్చేమో కానీ మనకైతే దొరకవు. తప్పది, అలాంటి ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. దట్టమైన అడవులలో క్రూర మృగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకనే అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. దోమలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకెదరికి వెళ్దాం ఫ్రెండ్స్. గమనించండి, బర్రెలు అయితే అరుస్తున్నాయి ఫ్రెండ్స్, గేదెలు అయితే అవి అడవియా ఊళ్ళోయా తెలియదు ఫ్రెండ్స్ నాకు. ఇక్కడైతే ఊరు లేదు ఫ్రెండ్స్, చుట్టూ పెద్ద అడవి ఇది. ఇంటి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి ఏనండి. నాకైతే వినపడుతున్నాయి ఫ్రెండ్స్, మీకు మరి వినపడుతున్నాయో లేదో తెలియదు. అంటే లాంగ్లో అరుస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో దట్టమైన అరణ్యం. దట్టమైన అరణ్యం, అరణ్యం మధ్యలో సంపత్ తెలుగు ట్రావెలర్. గేదెలు అయితే అరుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. బ్యాగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ కెమెరా. లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, వచ్చే దారిలో మళ్ళీ నాకు వేరే పక్క దొరికినాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నా, కనపడ్డాయి, దొరికినాయి అంటే కనపడ్డాయి. వామ్మో, ఈ అడవులో తిరగాలి కానీ ఫ్రెండ్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాల్సినవి. చూడండి, ఇదొకటి ఫ్రెండ్స్. కానీ ఇది కూడా డమ్మీ చేసింది ఫ్రెండ్స్, మొత్తం మూసేసి ఉంది. ఈ గుహ లోపల ఏముందో ఏమో తెలీదు, కానీ కొన్ని వాటిలో చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే రాయి సందు ఉంటుంది కదా, ఒక అంగుళాలు 2 అంగుళాలు అట్లా. చూడండి మీకు క్లారిటీ చూపిస్తా. రాయి సందు మధ్యలో, రాయికి గ్యాప్ అనమాట మధ్యలో. చుట్టూ పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అడవులని వన్యప్రాణుల్ని కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి పురాతనమైన శిల్పాలని లేదా గుహల్ని రక్షించుకోవాలి ఫ్రెండ్స్. శిల్పాలంటే ఇక్కడ లేవు, కానీ అవి ఎక్కడో ఉన్నాయట ఫ్రెండ్స్, తెలుసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంతసేపు అయితే తీస్తా ఫ్రెండ్స్, తీసి మీ ముందుకు పెడతా. ఎందుకంటే మీరందరూ రాలేరు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉందో, మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వచ్చాయి ఫ్రెండ్స్ నేనైతే. ఫ్రెండ్స్ దీన్ని కూడా గుప్త నిధుల కోసం చికా చేశారనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. ఇటు పక్కదే ఈ చివరైతే తిరగొట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి రాళ్ళు తొలగిచ్చారు, కానీ పుట్టలు అయితే వెలిసినాయి ఫ్రెండ్స్. లోపల పెద్ద పెద్ద కింగ్ కోబ్రా లాగా ఉంటాయి, పాములు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ధైర్యం చేసి లోపలికి వెళ్ళకూడదు. ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది హద్దు అనుకోండి ఫ్రెండ్స్. పూర్వంలో ఇలా గోడల్లాగా చుట్టూరు కట్టుకొని ముగ్గులు కనుక వేసుకునే వాళ్ళు అనుకుంటా, మధ్యలో మంచిగా మట్టి మలుపుకొని. ఇప్పుడైతే మారిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గుప్త నిధుల కోసం దొండగులు చికాకు చేశారు ఫ్రెండ్స్. ఇది కూడా రాయిని చూడండి ఏ విధంగా తొలగించారు. మధ్యలో చెట్టు కూడా వచ్చింది అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొందరైతే రాకాసి గుళ్ళు అంటారు, కొంతమంది ఏమో గుప్త నిధులు
గుప్త నిధుల కోసం దుండగులు చికా చేశారంటారు. మరి కొందరు అయితేనేమో ఆదివాసీల గుహలు అంటారు, ఇంకొందరేమో కాకతీయ రాజుల సైనిక స్థావరాలు అంటారు ఫ్రెండ్స్. ఎన్ని అపోహలు ఉన్నా కానీ ఇన్ని ఉన్నాయి కాబట్టి, సమాధుల్లాగా గుహల్లాగా ఇల్లులాగా ఉన్నాయి కాబట్టి ఇవి కాకతీయుల కాలం నాటి సైనిక స్థావరాలే అని కొద్ది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆది మానవ గుహలు కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది రాతి యుగం నాటి ఆది మానవులు వారి విధంగా ఇల్లు నిర్మించుకొని జీవించేవారు అంటారు ఫ్రెండ్స్. చుట్టూ చూపిస్తున్నా ఫ్రెండ్స్. చాలా ఎక్కువైందండి వీడియో అయితే, లెంత్ ఎక్కువైంది. ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూడాలి ఫ్రెండ్స్ మొత్తం. ఫ్రెండ్స్ ఇది చూసారా ఏ విధంగా ఎగురుతుందో? చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, వెళ్తుంది అటు వెళ్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, మిడతలాగా ఉంది చూసారా పురుగు? చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, అదిగోండి. భలేగా ఉంది ఫ్రెండ్స్. మన డిస్కవరీ ఛానల్లో చూస్తాం ఫ్రెండ్స్ అలాంటి. వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఆ పురుగు అయితే. గాల్లో ఎగురుకుంటూ భలేగా గిర్రని తిరుక్కుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేదో పెద్ద సొరంగం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది బాయా లేకపోతే ఇది కూడా గుహ అర్థం కావట్లేదు. కిందకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇవైతే మునిగిపోయింది ఫ్రెండ్స్. మరి మునిగిపోయింది ఆ రోజు కాలంలో, ఆ రోజులలో కిందకి నిర్మించారో తెలియదు. మనమైతే ఎక్కి నడుద్దాం ఫ్రెండ్స్. ఈ పక్క అయితే చిన్న సొరంగం అయితే ఉంది ఫ్రెండ్స్. అబ్బా చిన్నది ఫ్రెండ్స్, మూసిపోయింది ఇది కూడా. రాళ్ళు తగులుతున్నాయి. ఇంకోండి ఫ్రెండ్స్, ఒకటే బండ చూసారా, ఇంత ఎత్తు బండ. ఆ రోజుల్లో ఏ పనిముట్లుండే ఏముండే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఫ్రెండ్స్, ఎన్ని తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే గుప్త నిధుల కోసం చికాగా చేసి ఉండవచ్చు ఫ్రెండ్స్. చిన్న సొరంగం ఉందండి కింద. చూడండి ఏ విధంగా పగలు కొట్టారో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటే. ఇవి కింద మొత్తం రాళ్ళు చూడండి, శిథిలావస్థకు వచ్చినాయి అనుకుంటండి ఇవన్నీ. దీని మీద మామిడికాయ టెంక్ ఉందండి, అంటే కోతులు ఏమైనా వచ్చి ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూపించే కొద్దీ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. మరి మీరు అందరూ ఇష్టపడరో నాకైతే తెలీదు. ఇలా సందుల్లోంచి మళ్ళీ పొదల్లోంచి అయితే నేను వస్తున్నా ఫ్రెండ్స్. ఇవంతా చూసారా ఫ్రెండ్స్, రాయిలో రాయి ఫ్రెండ్స్. చూడండి చూసారా ఫ్రెండ్స్, ఇది రాయిలో ఇంకొక రాయి సెట్ అయి ఉంది ఫ్రెండ్స్. ఏదో మనం సిమెంట్ కనుక ఏదైనా వాడతాం కదా, ఆ విధంగా. చూడండి ఫ్రెండ్స్,
ఎండలో తీసా ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి సమానంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా, లేకపోతే అర్థం కాదు ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడ్డా అనేది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంతంలో అంతరించిపోతున్న వీటిని ఆది మానవ గుహలు అంటారండి. తెలంగాణలో దమ్మరవాయ్ అంటారండి. దమ్మెరవాయ్ అనే గ్రామం నుంచి దూరంగా వెళ్తే, అడవిలోకి వెళ్తే, ఆ అడవిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఆది మానవులు నివసించిన గుహలు అంటారు. చూసారా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి చూడండి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చుట్టూ రెడ్ తిరిగి చూసినా ఉన్నాయి. మనం ఇప్పుడు కట్టుకునే ఇల్లు ఉంటాయి కదా, స్లాబ్లు వేసుకున్నట్టు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. అంత పెద్ద పెద్ద బాండాలు అలాగ ఎట్లా వేసినాయి ఏమో. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తానండి. ఈ గుహ దగ్గర అయితే అండి, ఇప్పుడు నేను తీసిన కాడ అంటే కొంచెం వెనక్కి వచ్చాను, కరివేపాకు కూడా ఉంది ఫ్రెండ్స్. చూపిస్తాం మళ్ళీ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ పూర్వంలో ప్రజలు జీవించారనేది సాక్ష్యాలండి, సజీవ సాక్ష్యాలు. చూసారా, ఇది కరివేపాకు అండి, అడవి కరివేపాకు. ఎలా ఉందో చెప్తా అండి. సూపర్ ఉందండి. అడవి కరివేపాకు అనుకుంటున్నా, స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి అది కరివేపాకో కాదో నాకైతే తెలీదు, తెలిసినట్టయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చే దారిలో అయితే ఒకటి చూసా ఫ్రెండ్స్, చూడండి, గమనించండి జాగ్రత్తగా. చూపిస్తా చూడండి, ఎండలో ఉందని చూపిస్తాను అయినా కానీ, అంటే కెమెరా క్వాలిటీ మంచిగా రాదు కదా. మీకు కనపడేవి కొండ పెంకులు ఫ్రెండ్స్. ఇవి కనపడుతున్నాయి ఫ్రెండ్స్, కొండ పెంకులు కనపడుతుందండి. అంటే పూర్వంలో ఏమైనా నిధి నిక్షేపాలు కనుక దొరుకుంటాయి పూర్వంలో కనుక, గుప్త నిధి కోసం కొంతమంది దొండగులు అయితే చికా చేసి ఉండవచ్చును. చూసారా ఫ్రెండ్స్, కొండలు అయితే ఏ విధంగా బద్దలయ్యి ఉన్నాయో. ఇది కొత్తదో పాతదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది. తప్పు ఫ్రెండ్స్, మన భారత చరిత్ర యొక్క నిధి నిక్షేపాలని, అడవులని, వన్యమృగాలని, వన్యప్రాణుల్ని కాపాడటం మన ధర్మం. ఎప్పుడు కూడా వాటికి హాని చేయకూడదండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తాను ఫ్రెండ్స్. మన భారతదేశ వారసత్వ సంపద ఫ్రెండ్స్, అంతరించిపోకూడదండి. రాబోయే తరాల వారికి మనం చూపించుకునే జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద బండ, ఎంత డిజైన్గా ఉన్నాయి చూసారా. అవి ప్రకృతి సిద్ధంగా అలా ఉన్నాయా లేకపోతే ఏమైనా చెక్కారా తెలియదు. పూర్వంలో చిన్న స్వరంగం అయితే కింద ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బండ కింద అయితే స్వరంగం అయితే ఉంది. బహుశా పాములు గీములు అయితే ఉండవచ్చును. చాలా ఎత్తైన కొండ అండి ఇది, బండ. బాగా సమానంగా ఉందండి పైన. చూడండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా ఉంది, కింద స్వరంగం పైన సమానంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా ఉంది చూడండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ విధంగా చూడండి ఉంది. హాయ్ అండి, అందరి నమస్కారం. నా పేరు సంపత్ అండి. ఈరోజు మీకు కొత్త వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా కష్టపడి ప్రాణాలు తెగించి దట్టమైన అడవిలోకి వచ్చి అయితే తీసా ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కనపడుతుందా ఫ్రెండ్స్, ఇది నా వెనకాల కనబడుతుందా ఫ్రెండ్స్, ఇవి గుహలు ఫ్రెండ్స్. ఈ కాకతీయుల స్థావరాల అంటే కాకతీయ రాజులకి సైనికులు ఉండేవాళ్ళు కదా, వారి యొక్క స్థావరాల లేదా ఆదిమానవ గుహల లేకపోతే రాక్షసులు నివసించిన గుహల లేదా నరమాంస భక్షకులని ఉండేవాళ్ళంట పూర్వంలో అడవులలో, వాళ్ళ లేదా ఆదివాసీలని అరణ్యాలలో ఉంటారు ఫ్రెండ్స్. వారు పాపం వ్యవసాయాలు చేసుకుంటూ అరణ్యంలోనే ఉండిపోతారు. వాళ్ళ అనేది తెలియదు. మొత్తానికైతే మనకి కనబడుతున్నాయి ఫ్రెండ్స్ సజీవ సాక్ష్యాలు అనేవి. మీకేం తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలు మొత్తం మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే తిరిగా ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. కొద్దిగా బాగా ఎండ కూడా ఉంది ఫ్రెండ్స్, తీస్తున్నాను. అడవిలో అయితే ఫ్రెండ్స్ చాలా జంతువులు అయితే ఉంటాయి, వాటిని ఏ ఇబ్బంది పెట్టమాకండి. మన పని మనం చేసుకుని రావటం ఫ్రెండ్స్. కానీ ఎవరు రామాకండి ఫ్రెండ్స్ అంత ధైర్యం చేసి. అంటే ఊరికి దగ్గరలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక్కరిద్దరైతే వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అడవిలోంచి ఏ మృగాలు వచ్చి దాడి చేసినా మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. అది నాకైతే అడవి గేదెల సౌండ్లు అయితే వినపడ్డాయి ఫ్రెండ్స్. అది అడవి గేదెల ఊళ్ళో గేదెలు అనేది తెలీదు. అందుకే ఫ్రెండ్స్ నేను చూడండి చుట్టూ చూపిస్తున్నా. ఇది ఒక గుహ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది, తర్వాత ఇటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్గా ఉన్నాయి, ఏ నుంచి లోపలికి ఉన్నాయంట ఫ్రెండ్స్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రెడీయా? ఫాలో మీ. బా ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు ఒక తొట్లు వలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒకటి ఉంది. ఈ ఆదిమానవుల సమాధులా కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక గోడలాగే ఉంది. మీకు తిరిగి మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. అది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఒక శిల్పాల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి అర్థాలు ఏమిటో తెలీదు, కానీ ఆ రోజుల చట్నీ అనుకుంటా ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇది ఒక బొమ్మలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక గుర్తులు వాళ్ళకి సంబంధించినవి. ఈ ఎడ్జీలు చూడండి. నేను ఫస్ట్ చూసి వీటిని అనుకున్నా అంటే ఇదేదోలే వర్షాలకి వరదలకి ఏమైనా ఇట్లా అయ్యిందని అనుకున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్. అంటే వారి యొక్క కోట రహస్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి రాసుకున్నారేమో ఆ రోజులలో. స్టెప్పులు అటు చూడండి, డిజైన్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక మనిషిని పోలి ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక చిహ్నం అండి, కోటకి చిహ్నాలు అన్నమాట. ఇవి బురుజులు అంటాం కదా, అవి కోట రహస్యాలకు సంబంధించినవి.
బాబా ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చూడలేదండి ఇది. వాళ్ళకి సంబంధించింది మాత్రం ఇక్కడే చెక్కున్నారు అనుకుంటండి. సమాచారాలు అయితే ఇక్కడ ఉంటాయి అనుకుంటా, కానీ మనకైతే అవి అర్థం కావండి. ఆది మానవుల కాలంది కదా. అంటే ఆ రోజుల్లో రాతి పరికరాలతో చెక్కుని ఉన్నారు అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి అయితే. అసలు రాయిలో రాయి ఎట్టత్తుకుంది ఫ్రెండ్స్, చూడండి ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత గట్టిగా ఉందో, స్ట్రాంగ్ ఉందో చూడండి. రాళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఏదో చెబుదాం అనుకుని గుర్తులుగా రాసుకున్నారేమో ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎదరున్న గోడ అది కనపడుతుంది కదా, అక్కడి నుంచి అక్కడ దాకా కోటలలో ఏ విధంగా ఎట్లా బురుజులు ఉంటాయో అదే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ. అంటే స్టార్టింగ్లో కోటలా నిర్మించుకుందాం అనుకున్నారేమో ఆది మానవులు. అనేగా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆ రోజుల్లో ప్లేట్లు అనుకుంటండి. ఇట్లా రాతి మీద చెక్కుకొని, ఇదిగోండి ఇవి కూరలు వేసుకోవడానికో లేకపోతే ఇందులో అన్నం పెట్టుకుని తినడానికో కానీ మొత్తం మీద అయితే ఇవి ఒక అన్నం తినే ప్లేట్ లాగానే ఉన్నాయండి ఇవన్నీ. ఇది సాపుగా చూడండి బండ. ప్రజలందరూ దిమ్మే పండుకునే వాళ్ళేమో ఆనాటి కాలంలో, సైనికులు వాళ్ళంతా 100 మంది అని వరుసగా పండుకోవచ్చండి. చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ రావు ఫ్రెండ్స్. యూట్యూబ్లలో అయితే తక్కువ ఫ్రెండ్స్ రావటం అనేది. నాకు తెలిసి ఒకళ్ళిద్దరు తీసుంటారు, ఇంకెవరికి తెలియదు ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ అనేది. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్ మనకు కనబడుతుంది కదా, చూడండి గుహలు చూసారండి. అదిగోండి గుహ, మీకు జూమ్ చేసి చూపిస్తుందండి. అది స్టార్టింగ్ వచ్చే గుహలండి అవి. వారికి సంబంధించింది ఏదో చెక్కారు ఫ్రెండ్స్ ఇక్కడ, మనకైతే అర్థం కావట్లేదు. గుర్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తులే అండి. చాలా జాగ్రత్త పరీక్షలు ఇచ్చినా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఆది మానవుల కాలం నాటిది ఫ్రెండ్స్. వీడియో తీసి అలసిపోయా ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తంగా అయితే కష్టపడి తీసా ఫ్రెండ్స్. ఇక చూడండి చేతులకి ఈ ముళ్ళ కంపలు దిగిపోయినాయండి, బాగా గుచ్చుకుంటున్నాయి చేతులకి అన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం చూడండి. చాలా జాగ్రత్తగా కష్టపడి తీసా ఫ్రెండ్స్. నేను తీసిన వీడియోని ఆదరించండి,
సంపత్ తెలుగు ట్రావెలర్ అని కొట్టండి ఫ్రెండ్స్, వచ్చేది ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో రేపు కలుసుకుందాం.